మసక మసక చీకటిలో మల్ల తోట వెనకాల మా పటీల కలుసుకో. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసక లవర్ ఉన్నాడా లవర్ ఉందా? బావలు ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ అంతే. బావలు సయ్యా హై మరణాలు సయ్యా రింగోల రింగోల ఇగో ఈ కండలు కానీ నీ బాడీ కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. జిమ్ నువ్వు రోజు నైట్ చేసే జిమ్ వల్ల నేను ఇదంతా పాగులు చేస్తే యాడ్ చేస్తాను. దాని టైమింగ్స్ ఉండదు. బాలు నువ్వు చేసుకుంటావా చేయించుకుంటావా? నాది నేనే గీక్కుంటా. నిన్ను తేల కొట్టే పాత్రే లేదు. బాలు నీ రేట్ ఎంత? 5,000. వాళ్ళు నీ దగ్గరికి వస్తారా నువ్వు వాళ్ళ దగ్గరికి పోతావా? వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది. ఈ రోజు నన్ను బాగా దులిపేస్తాడు. ఈ రోజు నన్ను కాటేస్తాడు. అందరు వేసిన నువ్వేస్తా. అబ్బో సీను నీకేం కాదు వదిలిపెట్టు సీను అబ్బన్నప్పుడు వదిలిపెట్టు. కానీ నీకు 2 ఉన్నట్టున్నాయి కదా? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి అయితే 2 కనిపిస్తా. కండలు బాగున్నాయి నీ. ఎట్లా ఏ జిమ్ కు పోతు? మెల్లగా బాధ ఏం కావాలి అసలు? డౌట్ చెప్పండి. నువ్వేందో చెప్పు. ఆడోనువా మూగునువా తేడాగానువా? చిన్నప్పుడు వీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. వినవే బర్రె పిల్ల నువ్వు వినవే బర్రె పిల్ల ఇన్నావా బర్రె పిల్ల. సరే ఓకే. నువ్వు సెక్స్ చేస్తే అమ్మాయిలతో చేస్తావా అబ్బాయిలతో చేస్తావా? నీతో చేస్తా. నైట్ టైమే ఓన్లీ 10 నుంచి 12 గంటల వరకు 2 గంటలు బాగా జిమ్ చేస్తావట నైట్ టైం. అప్పుడే చేస్తావా? నేను అసలు జిమ్ చేయను అందుకే. నువ్వు ఏమని కూడా జనాన్ని తెలుసులే. వదిలిపెట్టు సీను అబ్బన్నప్పుడు వదిలిపెట్టు. చాలా పెద్దది బాను నీది. బాలు నీ మనసు పెద్దది అంట. చాలా పెద్దది బాలు. ఏం చెప్తావు చెప్పు. అవన్నీ పొగుడుతాండు ఒక పక్క. నాకు పెద్దదని నాకు తెలుసు. వాడు చూసిండు కాబట్టి. ఏం గుండు రావాడిది? ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. ఈ ఇంకొకళ్ళు సాయి అనే అతను ఏమంటున్నాడు అంటే చెప్పు తీసుకొని కొట్టాలా అంటాడు. ఎవరిని? నిన్నే. వాడిని కొడతా కింద. లైఫ్ లో గోల్ ఉంటది కదా, నేను ఈ హీరో తోటి ఈ హీరోయిన్ తోటి ఆ డైరెక్టర్ తోటి చేయాలని ఉంటది కదా. వాళ్ళతో చేయాలని నాకు రాజమౌళితో చేయాలన్నది కోరిక. కానీ రాజమౌళి ఒప్పుకోడు కదా. తెలుగులో చదివితే అరే నువ్వు ఒక ఎర్రి పువ్వు ఎరుపు ఫిల్టర్ పెట్టుకొని వీడియో చేస్తున్నావు, ఒరే నువ్వు ఆ టవల్ చుట్టుకున్న ఆ దరిద్రమైన వీడియో వాళ్ళు ఎలా షూట్ చేస్తున్నారా నిన్ను అని అంటున్నాడు. ఒరే దిక్కుమల్లం ఉండక చేస్తారు కాబట్టి అలా కట్టుకుంటారు టవల్. నువ్వు చూడలే వారు కొన్ని సినిమాల్లో హీరోలు టవల్స్ కట్టుకుని తానం చేసుకుంటూ చూపిస్తారు. అలాగే చేస్తారా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే లెజెండ్ ఆఫ్ సోషల్ మీడియాని ఒక ఆట ఆడుకున్న అతనే అందగాడు మన దగ్గర ఉన్నాడు. అందగాడు కాదురా భయ్, అందగత్తే. సరేరా భయ్, అందగాడు కాదు అందగత్తె కాదు, అందగత్తెగాడు. ఉప్పల్ బాలు అందగత్తెగాడు అని పెడదాం మనం. ఆపండ్రా వేస్ట్ పాడుకోవాలరా. అందగత్తిని కాదు, ఉప్పల్ బాలు ఒక బ్రాండ్. నేను ఒక సెలబ్రిటీ. తన టంచర్ తో అమ్మాయిలకి అసూయ పుట్టిస్తాడు. సో యూట్యూబ్ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ ఈరోజు మన దగ్గర ఉన్నాడు. తనే ఉప్పల్ బాలు. సో ఉప్పల్ బాలు, నీ గురించి జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? హాయ్ అండి, నేనంటే ఉప్పల్ బాలు అంటే షాక్ అయ్యారా, పిచ్చెక్కారా? నేను ఉప్పల్ బాలు. టిక్ టాక్ లేపింది నేనే, ఇన్స్టాగ్రామ్ లేపింది నేనే, ఆ యూట్యూబ్ లేపింది నేనే. అన్ని లేతానే కానీ నువ్వు లేసలేవు. అలా నేను లేసాను ఎప్పుడో. లేదు, చాలా రోజులు అవుతుంది. బాగానే పడుకున్నాయి కానీ ఇది జుట్టు పెద్దదే, బాగా పెద్ద. అయితే ఎన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తున్నావు? అది చాలా రోజులు. మీ పెద్దదేనా? చాలా సూట్ తట్టుకోలేవు. కెమెరానా? కాదు, టాలెంట్స్. మనసు. చెప్పండి, ఏం కావాలి మీకు? ఏమడతా ఇస్తావు? నువ్వేమడతా ఇస్తావు. నువ్వు ఇచ్చేదాన్ని రెడీగా ఉన్నావు, తీసుకోవాలని అడగలేవు. బాలు నువ్వు చేసుకుంటావా చేయించుకుంటావా? ఏంటిది? గడ్డం రోజు గీకుతా. నువ్వే గీకుతావా? నీకు ఒక్కడికేనా? ఏంటిది? నాది నేనే గీక్కుంటా. నువ్వు రోజు గీక్కుంటావా కొట్టించుకుంటావా? నేనే వేసుకుంటా. అసలు ఉందా? చూపించమంటావా?
సో అయితే ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, అవును ఫ్రీ బస్ వచ్చింది. అవును. అయితే ఎన్నిసార్లు పోయినావు బస్సులో ఫ్రీగా? నేను ఇప్పటివరకు బస్సు ఎక్కలేదు ఇంకా. ఇప్పుడు ఫ్రీ బస్సు ఫ్రీ ఆట కదా, ఇప్పుడు బస్సు ఫ్రీ ఉంది కానీ నేను ఎక్కలేదు. ఎందుకు రానిస్తలేరా? నువ్వు పోతలేవా? నేను పోతే ఎక్కి ఎందుకు రానియరు? ఫ్రీ బస్సు నీకు ఫ్రీ బస్ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఫ్రీ బస్సే అంటావు. ఫ్రీ బస్సే. నువ్వు ఆడపిల్ల అంటావు. ఆడపిల్ల మగపిల్ల కాదు, ఇస్తారు ఇక మేము సెలబ్రిటీలు కాబట్టి ఫ్రీగా. ఎన్ని సెలబ్రిటీ ఇవ్వాలని చెప్పిలా నువ్వే అనుకుంటున్నావు? ప్రపంచమే అన్నది, నేను ఒక్కడే ఎందుకు అనుకుంటా? ప్రపంచమే అవును. సెలబ్రిటీ అని, కానీ అమ్మాయి అని అనట్లేదే మరి. అమ్మాయి అని అబ్బాయి అంటారు. తేడా అంటుర్రు. అనుకోని, నో ప్రాబ్లం. అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? నవ్వుతూ చెప్తాను, అనుకోండి అలాగే. నేను ఏందో నాకు క్లారిటీ ఉంది, నాకు ఒకటి ఉంది. అయితే ఒకటి ఉందా? ఏంటిది అది? మనసు. మనసా? కానీ నీకు 2 ఉన్నట్టున్నాయి కదా? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి, అయితే 2 కనిపిస్తాయి మరి. ఫోన్లు ఒకటి మధ్యలో ఉందిలే. కనిపించకుండా పెట్టినావా? అయితే జనాలకి బాగా డౌట్ ఉన్నాయి ఏంటంటే ఉప్పల్ బాల్ అసలు ఆడనా మొగనా తేడానా ఏందనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. కనీసం నీ దగ్గర క్లారిటీ ఉందంటావా? నువ్వేందని ఇంత క్లారిటీ ఉన్నాను కాబట్టి మీ పక్కన కూర్చున్నా. క్లారిటీ లేనిది ఎందుకు కూర్చుంటాను? పక్కన క్లారిటీ లేకపోతే మీద కూర్చుంటావా? ఆ క్లారిటీ ఇద్దాం జనాలకనే నిన్ను పిలిపించింది. ఈ బాధ ఏం కావాలి అసలు? డౌట్ చెప్పండి. నువ్వేందో చెప్పు. ఆడనువా మొగునువా తేడాగానువా మాడగానువా? మొగోడు నీకు సిగ్గులేదు అరవేష్? మొగోడు అని చెప్పుకుంటావు అరవేష్గా? మొగోడు ఎవడైనా మొగోడు అని చెప్పుకుంటారు కెమెరా ముందు. ఇప్పుతారా? ఇప్పుతారా? కెమెరా ముందు ఇంటర్వ్యూ కావాలన్నావు కదరా? అవును, ఇంటర్వ్యూ జనాలకు చెప్పాలి మనం. అంటే నువ్వు సెలబ్రిటీ కాబట్టి నీ గురించి కావాలి, మా గురించి ఎవరికి ఎందుకు? మొగోడని 100 సార్లు చెప్పలేను. చెప్పలేడు. ఒకసారి చెప్పినావు అంటే అయిపోయింది. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు భాష అంటావా? అంతే. ఓకే బాలు, నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటావా అబ్బాయిని చేసుకుంటావా? అసలు నేను పెళ్లి వేసుకోనరా. ఎందుకట్లా? నా ఇష్టం, ఇంట్రెస్ట్ లేదు. సరే ఓకే, నువ్వు సెక్స్ చేస్తే అమ్మాయిలతో చేస్తావా అబ్బాయిలతో చేస్తావా? నీతో చేస్తా. నువ్వు హ్యాపీయా? చెప్పు, నువ్వు హ్యాపీయా? నేను నాట్ హ్యాపీ. మరి మూసుకో. అరే జనాలు ఎందుకురా నీకు? మరి ఎవడైనా చెక్ చేసి జనాలు చెప్పుకుంటారు దిక్కుమాల పాడుకో. అరే సిగ్గు లేదా? కాదు, నేను చెప్పుకుంటా, నేను అమ్మాయిలతో చేస్తా. నేను కూడా అమ్మాయిలతో చేస్తా. మరి అదే జనాల క్లారిటీ కావాలంటే కమెంట్. అయితే అమ్మాయిలు అంటే ఇప్పుడు నీకు హీరోయిన్లలో ఎవరంటే ఇష్టం? నువ్వు నీతో చేస్తారా? నేను హీరోయిన్ కాదు కదా. హీరోయిన్లు అంటే ఎవరంటే ఇష్టం నీకు? ఇప్పుడు మన తెలుగులో కానీ హిందీలో కానీ. ఐఎమ్ దిస్ ఈస్ రాకుల్ ప్రీత్, ఐశ్వర్య రాయ్, అనుష్క, దిస్ ఈస్ శిల్పా శెట్టి. అరే అనుష్క అంటే గుర్తొచ్చింది ఉప్పల్ బాలు. అసలు నువ్వు అనుష్క లేపకురా వాళ్ళని. నువ్వు అనుష్క లెక్కుంటావు బాలు. నాకు తెలుసు నేను అనుష్కలా ఉంటానని. ఎట్లా అనుష్క మీ అక్కన ఏమన్నా ఎట్లా? అలా అని కాదు, దేవుడు ఆ టచ్చర్ ఇచ్చాడు నాకు. టచ్చర్ వచ్చింది. టచ్చర్. నీ టచ్చర్ పైన నీ అభిప్రాయం ఏం చెప్పు బాలు? అసలు రియల్ చెప్పాలంటే నా టచ్చర్ కి చాలా మంది మగవాళ్ళు కానీ ఎవరైనా పర్వాలేదు, నా తొడలు కానీ, నా ఫిజిక్, నా దిస్ ఈజ్ నా బాడీ, దిస్ ఈజ్ నా హెయిర్ కానీ, నా చేతులు, నన్ను చూస్తే పిచ్చెక్కుతుంది జనాలకి. చాలా మంది అడుగుతారు, బాలు నువ్వు నిజంగా ఎంత సెక్సీ ఉంటుందో తెలుసు, నీ అందం నీకు కనపడదు కానీ ఎంత బాగుంటుందో తెలుసు అని అడుగుతారు. అయితే బాలు ఎంతమంది అడిగారు? ఇది లేస్తుంది పైకి, లోపల కానీ లోపల. మా కెమెరామ్యాన్ వస్తాడంటే హెల్ప్ చేస్తాడా? మా కెమెరామ్యాన్ కి బాగున్నది ఆడ ముట్టుకుందామని. కెమెరామెన్ కన్నా మీరే ఎక్కువ చూస్తున్నారు. చూసుడు పాడు. అది బాలు, ఇగో ఈ కండలు కానీ నీ బాడీ కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. జిమ్ నువ్వు రోజు నైట్ చేసే జిమ్ వల్ల నేను ఇదంతా పాగులు చేస్తే నైట్ చేస్తా, దాని టైమింగ్స్ ఉండదు. నైట్ టైమే ఓన్లీ 10 నుంచి 12 గంటల వరకు 2 గంటలు బాగా జిమ్ చేస్తావట నైట్ టైం. అప్పుడే చేస్తావా? నేను అసలు జిమ్ చేయను, అందుకే నువ్వు ఏమని కూడా జనాన్ని తెలుసులే. అయితే ఇప్పుడు నా గురించి కాదు బాలు, నీ గురించి చెప్పు. నువ్వు చెప్పాలి కదా జనాలు. నాది ఎందుకు బాను, సెలబ్రిటీ బాను. నేను ఎప్పుడు వాడుతూ చేస్తా. అంటే చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటి? సంతూర్ సబ్బు, డవ్ షాంపూ. ఇప్పుడు నువ్వు మేకప్లు, లిప్స్టిక్లు ఏ వాడతావు? మేకప్ కిట్లు నువ్వు ఆడోలే వాడతావు, మొగోలే? బ్లాక్స్ వాడతా. లాక్మీ వాడవా? లాక్మీ వాడతాను. లాక్మీ వాడతావా? బ్లాక్ మీ వాడతావా? లాక్మీ లిప్స్టిక్ వాడతాను. లిప్స్టిక్ సబ్బు ఏమో సంతూర్ సబ్బు, హెయిర్ కు డవ్ షాంపూ, ఓకే. ముఖానికి ఫెనల్ పోరడా. పోరడోడు పోరడా దిక్కుమల్లోడా పోరని కూడా వాడతాను. అయితే ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లా టిక్ టాక్ లా వచ్చినా కాంచెల్లి శారీలు కట్టుకొని టచ్చర్ చూసి ఇలా అని చెప్పి టిక్ టాక్ కాంచెల్లి అడుగుతాను. అయితే నువ్వు అట్లా ఎందుకు చెప్తాను? ఇప్పుడు అబ్బాయిలాగా డ్రెస్ వేసుకొని చేయకుండా శారీలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని అమ్మాయిలు డ్రెస్సులు వేసుకొని చేస్తున్నావు, అట్లా ఎందుకు చేస్తున్నావు?
డిఫరెంట్ గా చేస్తే ఎవరైనా చూస్తారు, మామూలుగా చేస్తే ఎవరు చూడరు. ఇప్పుడు నువ్వు చేస్తే నేను ఎవరు చూడరు వీడియోలు. అవును, నన్ను ఒకటి చూడు. ఇప్పుడు నేను డిఫరెంట్ చేసిన నన్ను ఎవడు చూడని అంటాడు వాడు. ఇప్పుడు నువ్వు మీరు నాతో అయితే ఇంటర్వ్యూ అడుగుతున్నారు కాబట్టి మీరు అయితే చూస్తారు. తేడా అఫీషియల్ గా నేను ఎవరు దేకడు కూడా దేకడు. గట్లా ఆఫీషియల్ గా అడిగితే ఎవరు దేక్తలేడనే కదా నిన్ను పిలిపించిన వాళ్ళు నేను. అందుకని నేను అయితే వచ్చాను. ఇప్పుడు తేడా అయితే నువ్వు తేడా వీడియోలు చూసి ట్రెండ్ అయినావు కదా, అవును, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ కూడా తేడా చేద్దాం. చేయండి. నీకోసం నేను gift నీకు తెప్పించినాం మేము. గిఫ్ట్ తెప్పించినాం. నీకు రాబోయే రీల్స్ లో రాబోయే వీడియోలో నువ్వు ఇంకా మంచి వాడుకోవడానికి కనబడాలని మంచి కనబడాలని చెప్పి తేడాని అవమానించద్దు. ఆ? ఐఎమ్ దిస్ ఈజ్ ఐఎమ్ తేడా కాదు తేడా అని కాదు. ఫీలింగ్ దట్ నీకు ఐఎమ్ సెలబ్రిటీ. నీకుడిగా బాలు నిన్ను తేడా అంటలేరు ఇవ్వలేమంటలేరు. ఏమంటలేరు. నువ్వు రీల్స్ నువ్వు చేస్తాను reels కాబట్టి నీ చేస్తావు రీల్స్ కి ఉపయోగపడే ఒకటి గిఫ్ట్ పట్టుకొచ్చినాం. ఏమంటావా? తేవయ్యా ఈ గిఫ్ట్ చేసుకొని నువ్వు ఏం ఫీల్ కాకు. Feel రీల్స్ చేసుకో. నీకోసం ఏం రీల్స్ కోసమే నీ- మాత్రమే. ఇగో నీకు చర్మ సౌందర్యానికి సరిపోయే లిప్స్టిక్, శారీ, గాజులు లిప్స్టిక్ ఇయో వీటిని నువ్వు రీల్ చేసి మాకు ట్యాగ్ చేయాలి మళ్ళీ దీని మీద. సారీ నాకేనా? నీకే. ఇప్పుడు కట్టుకుంటావా? కాదు, చీర పాత చీర లాగుంది. ఏ, పాత లేదు, చీర లేదు, కాదు. కొత్తది పాతది ఇష్టం కనబడుతున్నావు బాను. ఓకే. బాలు ఇప్పుడు కట్టుకుంటావా? మరి కట్టుకొని రా, మనం తేడా ఇంటర్వ్యూ చేద్దామా? ఎందుకు? తేడాగా రీల్స్ చేద్దాం. రీల్స్ కాదు, మనం వీళ్ళు ఏతనే కదా ఇంటర్వ్యూ పోతా అన్నావు. తర్వాత కట్టుకుంటాలే. తర్వాత మరి ఇంటర్వ్యూలో మనకు ఇప్పుడు ఇంటర్వ్యూలో కట్టుకుంటేనే ఫ్రెండ్స్, ఈ ఛానల్ వాళ్ళు నాకు చీర ఇచ్చారు, ఇది కట్టుకుని వీళ్ళు ఈ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను కూడా చెప్తాను. ఓకే బాలు, పక్కన పెడదాం. ఏం మధ్యలో పట్టుకొని కూర్చుంటే అంతసేపు బరువు అవుతుంది నీకు. పర్వాలేదు, అలవాటేనా నీకు? పట్టుకుని అలవాటు. ఏంటి సీరియల్. చీరలా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నారు. ఎంతమందిని చూసి ఇప్పటి వరకు? చాలా మందిని చూస్తున్నారు. వాళ్ళు నీకు నచ్చలేదా, నీకు వాళ్ళు నచ్చలేదా? మీరు నాకు నచ్చట్లేదు. మీరు నన్ను ఎందుకు వెళ్తాను? నేను పెళ్లి సంబంధానికి రాలే. వాళ్ళు నచ్చిలా నీకు? ఇట్లా పెట్టినప్పుడు అరే అరే వీడియో తీయమంటుండు. లేదు, అక్కడ పెట్టిన లోపల ఆడ పెట్టమంటున్నావా? బాగానే ఊపుతున్నావు కదా. ఊపి ప్రాక్టీస్ అయింది. ఇది కూడా చెప్పాను. సారీ, బాగుంది కప్పుకో. కలర్ ఇట్లా కప్పుకో, మీద కప్పుకో, గిట్ల వేసుకో, గిట్ల పక్కకి వేసుకో మీద. అయితే ఇప్పుడు వీడియోలు బాగా ట్రెండ్ అవుతాయని ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా నా టచ్చర్ చూసిలా అని చెప్పి. ఎందుకు అట్లా టచ్చర్ గురించి నువ్వు ఎక్కువ ఓన్లీ టచ్చర్ పైననే నువ్వు శారీ కట్టుకొని సగం సీరియల్ కట్టుకొని టచ్చర్ చూసిలా భయపడాలి అని చెప్పి జనాలను భయపెడుతున్నావా? జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. జనాలకు నా టచ్చర్ చూసి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా. అలా కట్టుకుంటున్నా అంటే నా టచ్చర్ కోసం కదా. షాక్ అయ్యారా? ఐఎమ్ టచ్చర్ అంటే చచ్చిపోతారు జనాలు. బాలు, నీ రేట్ ఎంత ఒక ఇంటర్వ్యూకి? 5,000. 5,000. రాబోయే రోజుల్లో ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు బాలు? అవును. బిజినెస్ రోజుకి ఎంత సంపాదిస్తావు? ఇప్పుడు బిజినెస్ అంటే నువ్వు గిరాకి బట్టి వస్తుంది బిజినెస్. వాళ్ళు బిజినెస్ లో వాళ్ళు నీ దగ్గరికి పోతారా, నువ్వు వాళ్ళు నీ దగ్గరికి వస్తారా, నువ్వు వాళ్ళ దగ్గరికి పోతావా? వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఏం బిజినెస్ అది? బిర్యానీ ప్యాంట్ పెడదాం అనుకున్నా. బిర్యానీ ప్యాంట్ అని ఏమో బిజినెస్. వాళ్ళు నా దగ్గరకు వస్తారంటే నేను ఇంకేదో అనుకుంటున్నా. ఉప్పల్ బాల్ బిర్యానీ. ఉప్పల్ బాలు బిర్యానీ. ఎట్లా ఎవరు పెడతారు బిర్యానీ? నేను దిస్ ఈజ్ ఇంగ్లీష్ లో మొత్తం ఇంగ్లీష్ లో చెప్పు స్టార్టింగ్ నుంచి. ఐఎమ్ దిస్ ఈజ్ ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య. నో, వేర్ యువర్ స్టార్టింగ్ బిజినెస్. ఐఎమ్ దిస్ ఈజ్ బిర్యానీ పాయింట్. లొకేషన్? ఐఎమ్ దిస్ ఈజ్ ఇసుగూడ. ఇప్పురం రీచ్ అండ్ రోడ్ పైన. ఓకే. ఐఎమ్ ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్. దీనికి 4 నెంబర్స్ ఓనర్స్. ఓకే. పార్ట్ 1 నేను, పార్ట్ 2 సత్య, పార్ట్ 3 స్వాతి నాయుడు, 4th లో ఇంకో అబ్బాయి. పార్ట్లు పెడతారా, బిజినెస్ పెడతారా? బిజినెస్ పెడతాం. ఓకే. ఎట్లా మన ఇప్పుడు సర్వ్ చేసేటోళ్ళు అమ్మాయిలా అబ్బాయిలా? అయితే సర్వ్ చేయడానికి ఎవరిని పెడదాం అనుకుంటాను. స్వాతి నాయుడు వైజాగ్ సత్య సర్వీస్ చేస్తారు. ఏం సర్వీస్? నేను గల్లకాడ చెప్పుకుంటా. గల్లకాడ చూసుకొని గల్లలు వేసుకుంటావా పైసలు? గల్లలు వేసుకుంటావా? అబ్బాయి ఏమో సప్లై చేస్తుంటారు. అచ్చా, గల్లకాడ కూర్చొని గల్లలు వేసుకుందామని. స్వాతి ఏమో సప్లై చేస్తుంటారు. అమ్మా, స్వాతి నాయుడు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు స్వాతి నాయుడిని నువ్వు సర్వ్ చేసే కానీ ఎందుకు పెడుతున్నావు? స్వాతి నాయుడిని చూసి రావాలని. ఆమెను చూసి ఎక్కువ మంది వస్తారని. ఓకే. ఎక్స్పోజింగ్ చేస్తుందా మరి సర్వీస్ చేస్తుందా? ఏదైనా జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కదా, అట్లా. ఓకే. మీరు వీడియోలలో కాకుండా బయట కూడా జనాలను ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యారంటావు. బా, చాలా పెద్దది బాను నీది. బాలు నీ మనసు పెద్దది అంట. చాలా పెద్దది బాలు. ఏం చెప్తావు? వాడిని పొగుడుతాండు ఒక పక్క. నాకు పెద్దదని నాకు తెలుసు, వాడు చూసిండు కాబట్టి. మనసు 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 మనసు. మా కెమెరామ్యాన్ కి అయితే నీ మీద మనసు పడ్డది. మనసు పడ్డది ఆయనే. వానికి ఏమో కానీ మీకు ఇద్దరికే ఉంది. ఊరి పాడుగాను ఒకటే చూస్తుంది నా అప్పటి నుంచి. కెమెరా చూస్తున్నావు, మైక్ పెడతా అంటుండు. నీకు మైక్ ఉందారా? ఉందిరా. లేదు.
నీ మైకులు పని చేయరా చిన్న మైకులు ఈ అమ్మ జీవితం మా మైకులు చూసినావు అనుకో నువ్వు భయపడుతూ చెప్తున్నావు అని. అర్థమైందిలే మనకి మళ్ళీ మైక్ ఉన్నా ఒకటే లేకుండా అది పనికి మారిందా నువ్వెట్లా డిసైడ్ చేస్తావు వాళ్ళు? చూస్తే నాకు అర్థమవుతుంది ఏది గుర్తు చేస్తే అర్థమవుతుంది, చూస్తే ఏం అర్థం కాదు వాళ్ళు. ఎంతమంది చేసినావు ఎగర చెప్పాను నేను స్టిల్ వర్జిన్. నువ్వు వరకు మూసుకో నువ్వు అర్జున్ గా కుక్కగా అంతే. నేను మూసుకొని ఉన్నా, తెరుచుకొని ఉన్నా. సాతి ఉందని దగ్గర మా కెమెరామ్యాన్ కి స్వాతి నాయుడు మనసు పడ్డట్టుంది, ఇంకో కెమెరామ్యాన్ ఆయనే. ఆయన గుర్తు పెద్దదే. ఆయన పేరు చెప్పు. మధు. అయ్యే మధు నీ గుర్తు చాలా పెద్దది రోజు. ఆయన కూడా మీ ఉప్పలే కలూరి ఇవ్వాలి కలూరి రాత్రికి. నువ్వు కలవవా? నేను రాత్రికి కలవ, డే టైం కలుస్తా. నువ్వు ఎప్పుడు కలవలే. అయితే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూలకు అని పిలిచి ఆగమాగం చేస్తారు. ఇప్పుడు కొంతమంది పైసలు లేకుండా ఎగ్గొడతాలని చెప్పిందా నేను. అయితే వాళ్ళకి నువ్వు ఎట్లా చెప్తావు, ఏం సమాధానం ఇస్తావు, ఏం చేద్దాం అనుకుంటా? చూడండి, నేను ఇప్పటివరకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది నన్ను మోసం చేశారు. ఐఫోన్ ఇప్పిస్తాను కొందరు మోసం చేశారు. మీ శారీరకంగా మీ ఇంట్లో డబ్బులు ఇస్తాన్నారు. కొంతమంది వాడుకుని నన్ను కొంతమంది డబ్బులు ఇవ్వలే, మీకు అది ఇప్పిస్తాం ఆఫర్, ఇది ఇప్పిస్తాం అని చెప్పి ఇంటర్వ్యూలు వీడియోలు తీసుకున్నారు. వాళ్ళ అవసరానికి 100 చెప్తారు, వాళ్ళ అవసరం అయిపోయిందని మళ్ళీ దేకరు అన్నట్టు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే ఎప్పుడైనా నా ఉసురు అనేది ఎప్పటికైనా తగులుతుంది ఒక రోజు అని నేను ఫీల్ అవుతున్నా అంతే. అయితే ఇప్పుడు ఐఫోన్ ఇప్పించే అంత సెలబ్రిటీ నువ్వు. ఇప్పుడు వాళ్ళు ఇప్పిస్తా అంటే నువ్వు నమ్మినవు, కరెక్టే, వాళ్ళు మోసం చేసిల్లు. కానీ నీకు అనిపించిందా వాళ్ళు నేను ఐఫోన్ నాకు ఇప్పించే అంత సెలబ్రిటీ నేను అని చెప్పి? అనిపించింది కాబట్టి కదా ఐఫోన్ ఇప్పిస్తాను చెప్పింది. చెప్పిల్లు కానీ మోసం చేసిల్లు. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళు నీ దగ్గరికి మళ్ళీ వచ్చి ఛాన్స్ ఇవ్వమని అడుగుతావా? ఇంటర్వ్యూ ఇస్తాను, ఇస్తాను, నా ఉసురు అనేది తగులుతుంది. ఫస్ట్ చేసిన పాపానికి ఉసురు దాకా తప్పదంట. ఓకే బాలు, నీకు నార్మల్గా ఇప్పుడు సెలబ్రిటీ కదా నువ్వు, సెలబ్రిటీ అని అంటున్నావు కదా నువ్వు, నైట్ టైం నీకు బాగా కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారని నీ నోటనే విన్నా నేను. అది ఎంతవరకు నిజం? అది నిజమే. చాలా మంది నైట్ ఊకే ఫోన్ చేస్తారు, 2 గంటలకు 3 గంటలకు నిద్రపోనియరు, నీ ఫ్యాను నీ ఫ్రెండ్ని అంటారు. అప్పుడు నేను ఏం చేస్తా, ఫోనే బంద్ పెడతా. ఏమని అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు? గలీజ్గా అడుగుతారా? గలీజ్గా అన్నాడు, ఒకడు అన్నను వంట ఇష్టం అన్నాడు, ఒకడు టైం పాస్ అంటాడు, ఒకడేమో నవ్వుతాడు, ఒకడైతే వీడియో కాల్ చేస్తే బట్టలు లేకుండా నిలబడ్డాడు. నేను నవ్వి చచ్చిపోయినా. నైట్ 2 గంటలకు వీడియో కాల్ చేశాడు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు, అన్న నీ ఫ్యాన్ అన్నా, నేను అన్న ఒక్కసారి వీడియో కాల్ నువ్వు కనబడితే చాలన్నా అన్నాడు. అన్నాడు బట్టలు పిల్లి నిలబడ్డాడు. అంటే నేను పాపం కదా, దొరికింది అంటారా ఇది? వీడియో కాల్ చేస్తే చక్క లేసి నిలబడ్డాడు. వాళ్ళు నిలబడ్డా వాళ్ళు నిలబడ్డా మొత్తం ఇక బట్టలు లేకుండా ఉన్నాడు అంటే అర్థమైంది. అదే ఇంతలు కూడా చూసిన. అందుకే ఎన్నో చూసినా నాకు ఇదో లెక్కన అంటాను. అయితే ఇప్పుడు నీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ వీడియో కాల్ చేస్తారు, నెంబర్ దొరికింది కాబట్టి నేను కలవాలనుకుంటాను కదా. ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ వచ్చి కలవాలంటే మీ అడ్రస్? పెళ్లికి పోతున్నా, ఒక ఈవెంట్కి వెళ్తాను, ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెడతా కదా, అక్కడికి రాండి నన్ను కలవాలంటే, నన్ను చూడాలనుకుంటే. అంతవరకు నేనైతే సపరేట్ గా ఎవరిని కలవని ఎవరిని కలవో. ఇప్పుడు మీ అడ్రస్ కూడా వాళ్ళకి చెప్తే ఇంటికాడ వచ్చి మొత్తం ఫ్యాన్స్ ఆగమాగం చేస్తారని చెప్పి వాళ్ళకి చెప్తలేవు అడ్రస్ కూడా. కొంతమంది ఇంటికి కూడా వచ్చిపోతారు కానీ నేను ఉండను కదా ఇంట్లో. బాలు, లవర్ ఉన్నాడా బాలు? నీకు లవర్ ఉన్నాడా, లవర్ ఉందా? నాకు లవరు లేడు, లవరు లేదు. ఓకే, ఎవరన్నా చూడమంటావా మరి? బావలు ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ అంతే. బావలు వాళ్ళు ఒకవేళ బావలు సయ్యా హై మరణాలు సయ్యా రింగోల 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 హై హై. బాలు డాన్స్ బాగా ఎత్తావు. అన్ని బాగానే చేస్తా. అన్ని ఇక అన్నిటికాడికి మేము రాలేము, మేము చూడలేం కానీ ఉప్పల్ వాళ్ళని ఫాలో చేయలేడు దుర్మార్గుడు. నన్ను ఫాలో చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు చేయలేదా నిన్ను? డౌట్ ఫస్ట్ చేసినావు నువ్వు బాలుని ఇప్పుడు. ఓకే ఫాలో. అయితే ఇప్పుడు నీ వీడియోలు పెడతాను కదా, నీ టచ్చర్ అని చెప్పి నువ్వు వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటాను, జనాలను నవ్విద్దాం అనుకుంటాను. అదే టైంలో నువ్వు ఫాలోవర్స్ కూడా పొందుతాను. ఇప్పుడు నీ వీడియోల కింద కామెంట్లు చూద్దాం. కామెంట్లు చూసి ఎవడెవడు ఏమంటానని చెప్పి నువ్వు వానికి పేరు కూడా చెప్తా, వానికి ఏం రిప్లై ఇద్దామని చెప్పి. ఇప్పుడు వాళ్ళని ఫ్యాన్సే కాబట్టి వాళ్ళని తిడతావా మరి, లేకపోతే నవ్వుకుంటే చెప్తావా? బ్యాడ్ కామెంట్స్ పెట్టిన తిడతాను, మంచి కామెంట్స్ పెట్టడం మెచ్చుకుంటాను. పోగొడతావు. మంచి కామెంట్ బ్యాడ్ కామెంట్ పెట్టడం తిట్టు, మంచి కామెంట్ పెట్టడానికి ఫ్లయింగ్ కిస్ ఒకటి కంపల్సరీ. మౌన్కి రా ఫస్ట్. మౌన్కి అయితే నాకు అద్దు కానీ సరే. ఇక దీనిలో కామెంట్లు చూద్దాం మనం. నువ్వు రీసెంట్గా పెట్టిన వీడియోకి ఉప్పల్ బాలు నీ ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర, ఫోన్ నెంబర్ ఇవ్వని అంటాడు. ఎవరు? సిద్ధు. హాయ్ సిద్ధు, హవ్ యూ? నేను నెంబర్ ఇవ్వలేను నాన్న, ఇన్స్టాలో మెసేజ్ ఇస్తాను.
రిప్లై అది. వాళ్ళు మీకు కోపం సూట్ కాదు, స్మైల్ చేయండి ప్లీజ్ అని అంటున్నాడు. ఎవరు? ఈయన పేరు సింహాద్రి. ఏ సింహాద్రి, ఐ లవ్ యూ రామ్. ఇంకో వాళ్ళు దుర్గా అనేవాళ్ళు ఏం పెట్టిల్లు అంటే, అవునులో నువ్వు ఒక క్వీన్ ఎలిజబెత్ రానివి కదా అని పెట్టిండు. అంటే క్వీన్ ఎలిజబెత్ ఒక నిన్ను రాణితోటి పోలుస్తున్నాడు, నువ్వు రాణి అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు, క్వశ్చన్ చేస్తాను నిన్ను. రాణి. ఇంకొకటి ఏం పెట్టిండు, నువ్వు సర్జరీ చేసుకున్నావు అని పెట్టిండు. అక్కడ లేదు, చెప్పు తెగుతుంది. ఇక పొట్టకు సర్జరీ చేయించుకొని పొట్ట తీయించుకో చాలా బాగుంటావు అని అంటుండు. సర్జరీ చేయించుకుంటావా? ఏంటంటే కొంచెం లావు ఉన్న తగ్గుమని చెప్పిన దిక్కుమాలి. మరి సర్జరీ చేసుకుంటారా? పొట్టకి జిమ్ చేస్తారా? జిమ్ చేసి తగ్గిస్తలే. చెప్పు మరి ఆయన పేరు చెప్పన్నా. ఓపెన్ చేయరా? ఈయన పేరు లేదు, ఎవరు పేరు చక్కగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియో కొన్ని చదువుతావు ఎందుకురా? కొన్ని చాలు మరి, మనకు అన్ని వీడియోలలో చూద్దాం, అన్ని వీడియోలు కవర్ చేయాలి కదా, అన్ని చూడాలి కదా. నీ మూవీస్ ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి అని చెప్పి అంటుండు. వెబ్సైట్ ఆడ నీకు నీకు నీ వీడియోలు అన్ని పెడతావు కదా సినిమాలు, దానికి ఏమైనా సపరేట్ వెబ్సైట్ పెట్టుకున్నావు అంటాడు. లేదు, మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా. ఏ మూవీ ఇప్పటివరకు ఎన్ని వీడియోలు తీసినావు నువ్వు సినిమాలు? అబ్బో నువ్వు ఒక చదువు ఏం పర్వాలేదు. ఆగు చెప్తా కానీ, నువ్వు ఎన్ని సినిమాలు తీసినావు చెప్పు ఇప్పటి వరకు? 6 సినిమాలు తీసా. 6 సినిమాలు. ఏ వెబ్సైట్ లో రిలీజ్ అయినాయి? లింక్ ఏమన్నా ఇస్తావా? యూట్యూబ్ లో అయింది కానీ ఆయన మూవీస్ థియేటర్కి వెళ్ళి ఐమాక్స్ లో రిలీజ్ అయింది. ఏం సినిమా అది? కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ కాదు, చదువు. ఇదా? తెలుగులో చదివితే, అరే నువ్వు ఒక ఎర్రి పువ్వు ఎరుపు ఫిల్టర్ పెట్టుకొని వీడియో చేస్తున్నావు, ఒరే నువ్వు ఆ టవల్ చుట్టుకున్న ఆ దరిద్రమైన వీడియో వాళ్ళు ఎలా షూట్ చేస్తున్నారా నిన్ను అని అంటున్నాడు. ఒరే దిక్కుమల్ల ముండక వన్ పేరు ఇగో భాస్కర్. ఒరే భాస్కర్ ముండక చేస్తారు కాబట్టి అలా కట్టుకుంటారు టవల్. నువ్వు చూడలే వారు కొన్ని సినిమాల్లో హీరోలు టవల్స్ కట్టుకుని తానం చేసుకుంటూ చూపిస్తారు, అలాగే చేస్తారా? అంటే హీరోయిన్లు నువ్వు ఒకటే అంటావా బాలు? ఒకటి క్యారెక్టర్ పట్టిస్తారా దిక్కుమల్లోడా? క్వశ్చన్ ఏంది మరి? ఇప్పుడు నీకు టవల్ ఇక్కడ కట్టుకోమంటే కట్టుకోవా? షర్ట్ ఇప్పమంటే ఇప్పవా? ఇప్పగాని నువ్వు హీరోయిన్ ఒకటే అనుకుంటున్నావు అని అనుకుంటా కాబట్టి హీరోలకు పోల్సారా? దుర్మార్గుడా, నీచుడా, నిష్ఠుడా. ఇంకొక ఏమంటాడు, మొత్తం రెడ్ కలర్ లైట్ పెట్టుకున్నావు కదా, రెడ్ లైట్ ఏరియాలో ఉంటావు అంటుండు. నువ్వు కూడా అక్కడే ఉండు. ఈయన పేరు ఏంటి అంటే చక్రవర్తి అంట. పెట్టుకో. వెంకన్న అనేట ఆయన ఏం పెట్టిండు అంటే, ఫస్ట్ నైట్ అయిందని నీకు కనిపెడతాడు. వెంకన్న ఆయన చెప్పు, సీరియస్ చెప్పు. వెంకన్న నన్ను వచ్చి చేతురా. ఇంకా నాకు ఇప్పటివరకు కాలేదు, నువ్వు వచ్చి నువ్వు చెయ్యి. అట్లా చెప్పు, వాళ్ళకి ఏం పేరుంటే వార్నింగ్ వాళ్ళకి నేను తిడతాను. వెంకన్న నువ్వు వచ్చి నన్ను చెయ్యి. ఈ ఇంకొకళ్ళు సాయి అనే అతను ఏమంటున్నాడు అంటే, చెప్పు తీసుకొని కొట్టాలా అంటాడు. నిన్నే వాడిని కొడతా కింద. ఈ కామెంట్ రాజశేఖర్ అట. రమ్మన్నారు కరువులో ఉండడానికి కాదు, నన్ను చూసి ఆనందపడడానికి రమ్మన్నారా? దిక్కుమల్ల ఉండ కొడక. రాజశేఖర్ బాడకవు దౌడలు వాళ్ళతో ఏడుంటావు కానీ అంటే అందం లేదు, చక్క నల్ల ముఖం వేసుకుని గుడ్ల గొప్ప బాడకవు. నువ్వు తిడుతున్నావు అర్థమైతే లేదు. కెమెరామ్యాన్ తిడుతున్నాడు అనిపిస్తుంది అట్లా అంటే. లేదు, మెసేజ్ పెట్టిన. అయితే ఇంకొకటి ఏమంటాడు అంటే, నాకు ఐఫోన్ కావాలంటాడు. నీకే ఐఫోన్ ఇస్తాను మోసం చేసిళ్ళు చెప్పాలి. గంజే దగ్గర బెంచ్ కావాలంటే నేను అంటాడు. నాకు ఇక్కడ గంజి దగ్గర బెంచ్ పోయినావు నువ్వు. ఇంకో ప్రేమ అనే అతను ఒకరిని పెట్టిండు. ఒరే బాలుగా ఎందుకు బతుకున్నారో చచ్చిపో ఊరికేనే అని అంటుండు. జావరా దళిద్రం పోతుంది. ప్రేమ్ గా నువ్వు జావరా దళిద్రం. ఇట్లాంటి వచ్చే వీడియోలకు, ఇప్పుడు ఉన్న వీడియోలకు ఇట్లా బ్యాడ్ కామెంట్ వాళ్ళు పెట్టోళ్ళకి ఏం చెప్తావు? నాశనం అయిపోతారా నా ఉసు తగిలి. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళే నాకు మంచి పెడుతున్నారు చాలు. నాకు నేను ఏది చేసినా మీకోసమే చేస్తున్నా, జనాల కోసమే చేస్తున్నాను. అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అయితే అట్లా హ్యాపీ అయితే మళ్ళీ బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెడుతున్నారు? కొంత ఎవడో ఒకటి పనికి మళ్ళీ పెడతారు, అందరు పెట్టారు. చాలా నెవటిగా పెడతారు. కొంతమంది పిచ్చిన పని బాట లేనోడు, పేక్ అకౌంట్ వాడు, మనకు అడ్రస్ లేనోడు పెడతాడు. అయితే ఇంకొక ప్రిన్స్ చూడు, ఇటు అటు చూసుకున్న తర్వాత కానీ ఫ్రెండ్స్ అనేది ఏం పెట్టిండు అంటే, ఆంటీలు కూడా ఇంత అందంగా ఉండరా బాబు, బాలు నువ్వు మస్తున్నావు అని పెట్టిండు. ఇక ప్రిన్స్ ఏ ప్రిన్స్ ఐ లవ్ యూ ఏ ప్రిన్స్ బావా ఐ లవ్ యూ మంచి కామెంట్ పెట్టినాం. నా ఇన్బాక్స్ లోకి వచ్చి లొకేషన్ పెట్టు, కలుస్తాను. నా ఇన్బాక్స్ లోకి వచ్చి మెసేజ్ చేయి, మాట్లాడుకుందాం మనం. నేను చెప్తాను నువ్వెందుకు నిన్ను చూస్తే ఊర్వేశ్ గారు గుర్తొస్తున్నారట. వంశీ మావాడే. బావా ఐ లవ్ యూ. ఈ కెమెరామెన్ చెప్పినావా ఆయన చెప్పినావు? స్టిక్కర్ పెట్టింది ఐ లవ్ యూ అని పెట్టారు. థ్యాంక్ యూ. మల్లేష్ అట, అసలు నాకు బాలుని చూస్తేనే కంపరం. ఎవరు? మల్లేష్. మల్లేష్
నువ్వు నాశనం అయిపోను. నేను చూస్తే నాకు దరిద్రం రా, పందిలా ఉండింటావు దున్నపోతలాగా. నిన్నెవడరా అయ్యా రేప్ చేసేదట? చేసే వాళ్ళు ఎవడని చేస్తారా? నీకు అవసరమా? దిక్కుమల్ల ఉండ. నిఖిల్ ఒరే నిఖిల్గా దవడలు వలుగుతాయి, గుద్దు దవడలు. టచ్చర్కి ఎంతో మంది చూసేవాళ్ళు ఉన్నారు అంతేనా? దాంట్లో మావాడు ఒకడు ఎవడైనా కడుపు చేసి పారిపోయింది అని పెడుతున్నాడు. నువ్వు చేతు రారా ఉండకు, వెయిట్ చేస్తున్నా వాని కోసం. వాడు చేస్తా అంటే రమ్మంటా మరి? రమ్మని. పిలిచే ధైర్యం నీకుంది, వచ్చే ధైర్యం వానికి ఉందా అని అడుగు. పిలిచే ధైర్యం నాకు ఉంది, దమ్ముంటే నువ్వు రారా, నీకు చేసి పంపిస్తా కడుపు. కౌశిక్ అట కట్ చేస్తాం. నీ వీడియోలు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లోనే దొరుకుతాయా, ఇంకేమైనా సైట్లలో దొరుకుతాయా అంటుండు. ఏం వీడియోలు వానికి క్లారిటీ అడుగు ఫస్ట్, రిప్లై వానికి. వాడు ఏ వీడియోలు అంటలేడు, సైట్లో దొరికే వీడియోలు దొరుకుతాయా అంటుండు. సినిమాలు కానీ నేను యాక్ట్ చేసే సినిమాలు కానీ సైట్లలోనట. నేను అన్నిట్లో పని చేయను, ఆయన చేసే దాంట్లో పని చేస్తా, అన్నిట్లో పని చేయను. కౌశిక్ మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా వైజాగ్ సత్య, ఆయన గురించి ఏమైనా చెప్పాలి? వైజాగ్ సత్య వైజాగ్ సత్య సంబంధం ఏంటి సత్యతోటి? నాకు ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, నాకు టిక్ టాక్ లో నా వీడియో చూసి హైదరాబాద్ కి వచ్చిండు. నేను తెలుసుకుంటే నీకేమైందిరా? అరే వీడియోలో ఒక వీడియోలో కనిపిస్తే దాసుకో, గట్లా తెరిచి పెడతావు వీడియోలో మళ్ళీ చూడండి. ఫోన్ వస్తాను, ఫోన్ ఎత్తాను. అయితే ఇప్పుడు నాకు టిక్ టాక్ లో నా రీల్ చూసి హైదరాబాద్ కి వచ్చాడు. హైదరాబాద్ కి వచ్చి ఇక బాలు నీతోనే ఉండిపోతా, నీతోనే ఉంటాను, ఇంకా నాకు వీడియోస్ అంటే బాగా ఇష్టం అని చెప్పి ఇంకా నాకు కాంటాక్ట్ అయ్యి ఇంకా ఒక ఆడే ఫంక్షన్ కలిశాడు. సింగర్ బేబీ కూడా వచ్చాడు అన్నట్టు ఆడే ఫంక్షన్ కి. వస్తే అక్కడ నన్ను చూసి ప్లాట్ అయిపోయాడు. నేను ఇలా రీల్ చేస్తాను, నువ్వు చాలా ఫేమస్, రీల్ చూస్తా, నేను టిక్ టాక్ నుంచి వైజాగ్ లో చూస్తున్నా, ఇక్కడనే నీతో ఉండిపోతా, ఇక్కడ రూమ్ తీసుకుంటా అంటే సరే సత్య. అయితే అప్పటి నుంచి ఇద్దరు సహజీవనం చేస్తారా? అదే కలిసి ఉంటారు ఒక రూమ్ లో ఉండి ఇక ఇక్కడ రూమ్ తీసుకున్నా అంటే రూమ్ తీసుకుని ఉంటాడు, అప్పుడప్పుడు వెళ్తుంటాను. కానీ ఇక్కడ నా కోసం ఉండిపోయి ఇక నా ఎంబడి తిరుగుతాడు. నేను షూటింగ్ వెళ్ళినా, మూవీకి వెళ్ళినా, నేను మొత్తం నా ఎంబడి ఉంటాడు. నా లెక్కలు నా అన్ని చూసుకుంటాను అన్నట్లు. నా డేట్లు, మూవీకి వెళ్తే, షూట్ కి వెళ్తే అన్ని చూస్తాడు. పచ్చబట్టు ఎక్కడ పడితే అక్కడ అందరు వేసిన నువ్వేస్తావా? అరే ఇట్లా చేసుకున్నావు, ఎప్పుడు పడితే అప్పుడు గెలుకోదు కాదు, ఇట్లా చేసుకున్నావు అంతా నచ్చా నీకు అట్లా ఉంటే? నీకెందుకు? అరే చెప్పు, ఇగో అన్ని చెప్పని రావని గురించి. చెప్పు. అలా ఫ్రెండ్షిప్ అయింది. ఇక మొత్తం నాకు ఏం కావాలంటే అది పని చేసి పెడతాడు, నా ఎంబడే ఉంటాడు. నా వల్లనే ఇక వాడు పబ్లిక్ తెలిసింది. స్వాతి నాయుడుకి నీకు అంటే ఇప్పుడు మొత్తానికి సత్యకు జీవితం ఇచ్చిందే నువ్వు అంటాను. సత్యను మార్కెట్ లో ఫేమస్ చేసింది అయితే నేనే. అంటే సత్య ఇంత ముందు ఎవరు తెలియదు అసలు, సత్య లేదంటూ. ఫేమ్ అంటే అప్పుడప్పుడు హీరో పాత హీరోల దగ్గరికి వెళ్ళి టిక్ టాక్ చేసేవాడు. జమున, సావిత్రి, ఒక రమప్రభ, చంద్రమోహన్, వీళ్ళతో టిక్ టాక్లు చేసేటోడంట. కానీ అప్పుడు అంత గుర్తింపు రాలేదు. వాళ్ళతో చేస్తే వీడియోలు చేస్తారు, వాళ్ళంతా పాతలు కాబట్టి రాలేదు, నువ్వు ట్రెండింగ్ కాబట్టి వచ్చింది. నా దగ్గర వచ్చి రీల్ చేసి వాళ్ళ రీల్ చూస్తుంటే ఆయన ఐడి ఓపెన్ చేసి ఈయన ఇది చేస్తాడంటే నీ ఫ్రెండ్, ఉప్పల్పాల్ ఫ్రెండ్ వైజాగ్ సత్య అని అట్లా పేరు వచ్చేసింది సత్యకు. ఉప్పల్పాల్ ఫ్రెండ్ అని అట్లా పేరు వచ్చేసింది వైజాగ్ సత్యకు. నేను లేకుంటే ఫేమ్ రాకుండే. స్వాతి నాయుడుకి నీకు సంబంధం ఏంటి? స్వాతి నాయుడు నా యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు రుచి చూపిస్తావా వంటలో, నాకు అవకాశం ఇవ్వని మెసేజ్ చేసింది. అయితే ఇంటర్వ్యూ ఇచ్చిన, అప్పటి నుంచి ఇంకా మంచిగా మాట్లాడుతుంది. ఇక స్వాతి అంటే వీడియోల వరకు అందరు ఏదో రకాలుగా అనుకుంటారే కానీ, అంటే ఆమె అంతకుముందు అలాంటి వీడియోలు, ఇలాంటి ప్రోమ్ వీడియోలు చేసింది, చేయలేదు. ఆమె చేసినంత గ్రేట్ అనుకోలేదు, ఎందుకంటే ఆమె లైఫ్ ఆమె ఇష్టం, ఆ పొట్ట తిప్పల కోసం చేసింది అలా. కానీ మాకు పరిచయం అయినాక మా దగ్గర ఎలా ఉంటుంది స్వాతి అంటే, అలాంటివి ఏం గలీజ్గా మాట్లాడదు, కలిసి ఉంటుంది, వీడియో చేస్తుంది, నవ్వుస్తుంది, మంచిగా మాట్లాడుతుంది, తింటుంది, రూమ్కి వచ్చి సత్య రూమ్లో మంచిగా ఉంటుంది, ఫ్రీగా కూర్చుంటాం. ఇప్పుడు 3-4 గంటలు 5 గంటలు అక్కడిక్కడ వెళ్తాము, ఏమైనా షూటింగ్ ఉంటే ఏమైనా పార్క్ వెళ్ళి 2 టిక్ టాక్ అలా చేసుకుంటాం, అంతవరకే. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ హస్బెండ్ కానీ మంచి వండి పెడతాడు, స్వాతి అయినా బాగున్నాను పలకరిస్తా, అంతవరకే. కానీ ఆమె పర్సనల్గా అయితే మాకు ఇక పట్టించుకోము, కానీ మా వరకు అయితే జెన్యున్గా ఉంటుంది. నిన్ను చాలా మంది చాలా ఇంటర్వ్యూలు చేశారు కదా, కొన్ని ఇంటర్వ్యూలు అసలు రోస్ట్ అంటే ఇక ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ టాప్ వచ్చేలాగా నేను రోస్ట్ చేశారు. వాళ్ళపైన నీ అభిప్రాయం, నీ ఫీలింగ్? నా ఫీలింగ్ ఏం చెప్తారంటే, నన్ను అవమానించినా, నన్ను మంచిగా చేసినా అందరూ జనాలు నవ్వుతూ కొంతమంది ఉంటే చాలు మార్కెట్లో ఫన్నీగా అనుకుంటా. అంటే జనాలకి నువ్వు అన్ని చేస్తావు అన్నా కూడా ఇంటర్వ్యూల ద్వారానే నువ్వు రోత చేస్తావు అని చెప్పి నిన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేసిళ్ళు. నేనేందంటే నాకు ఒక నమ్మకం అనేది ఉంది కాబట్టి నాకు తెలుసు అంతే.
అయితే ఇందాక వైజాగ్ సత్య గురించి చెప్పినప్పుడు పాత హీరోల దగ్గర పాత హీరోయిన్ల దగ్గర చేసినప్పుడు ఫేమస్ కాలే కానీ నాతో చేస్తే ఫేమస్ అయినా అన్నావు. అవును. అంటే వాళ్ళకంటే నీకు ఎక్కువ ఫేమస్ ఉన్నదా? ఉంది కాబట్టి కదా ఫేమస్ అయింది. మరి నీకు నువ్వేముంది తెలుసురా? నేను చేసిన నా వీడియోలు నీ లెక్క యాంకరింగ్ చేస్తున్నా హాయ్ గాయ్స్ నేనండి ఉప్పల్ బాల్ టిక్ టాక్ అంట. అట్లా అంటే మా అమ్మవాడు కూడా ఫేమస్ అవుతుండే. మరి ఎందుకండి నాకు ఫేమస్ కావాలని లేకపోయా. నీకు ఫేమస్ కావాలంటే ఇప్పుడు నీకు ధైర్యం ఉన్నది, మాకు లేదు. నీకు పెద్ద ఉన్న ధైర్యం. చెయ్యి ఎడబడతాడు ఏకరా వేస్ట్గా. సరే నీకు ధైర్యం ఉన్నది. చెప్పుకొని చెయ్యి ఎక్కడ పడతా అక్కడ సరే నీకు ధైర్యం ఉన్నది. ఆగు ఆయన ఫోన్ చేస్తా, ఎందుకు కొడుతున్నావు అన్నిసార్లు? అరే నీ వీడియో కావాలని ఫోన్ చేస్తే కట్లా ఇడతావా? చెప్పు. అయితే నీకు ధైర్యం పెద్ద ఉన్నది, నువ్వు అన్ని చేస్తున్నావు. అందరికి అట్లా ఉండద్దా? ఉంటది, ఎందుకు ఉండదు? అయితే అవి ఏవటే నువ్వు ఫేమస్ అయినా అంటాను. అవును. నెగిటివ్ కామెంట్ పెట్టేటోళ్ళకి నువ్వు ఏం చెప్తావు? నెగిటివ్ కామెంట్ మంచి స్ట్రాంగ్ గా ఫైర్ గా చెప్పు. బ్యాడ్ కామెంట్స్ పెట్టేలోకి అర్థం చేసుకోండి. నా లైఫ్ కోసం, నా జీవిత ఆధారం కోసం, నా రూపాయి సంపాదించుకోవడానికి, మా ఫ్యామిలీ చూసుకోవడానికి నేను ఇలా వీడియోలు చేస్తున్నా. దయచేసి ప్లీజ్ ఇప్పటి నుంచి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అయితే పెట్టినందుకు వాళ్ళు కూడా నేను ఫేమస్ అయినా కాదంటే లేదని ఇప్పటి నుంచి పెట్టకండి. నన్ను జెన్యున్గా ఆలోచించండి. అసలు వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేసినావు నువ్వు? నా ఇష్టము. అంటే దేనికి ఒక గోల్ అంటూ ఉంటది కదా, ఏంటిది ఆ గోల్? టిక్ టాక్ లో నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద మూవీ చేయాలి, పెద్ద పెద్ద హీరోలు పక్కలా ఉండాలని నా కోరిక. హీరోల పక్కన పక్కన షూటింగ్ లో అదే. అరే ఆయన అట్లనే అన్నాడు, అడుగుతున్నా క్లారిటీ. పక్క అంటే పక్క. మీరు ఎవరు పక్కన ఉంటారు? నేను ప్రెసెంట్ ఉప్పల్ బాలు పక్కన ఉన్నా. నువ్వు ఎవరి పక్కన ఉన్నా ఏం బీకాలని కూడా తెలుసు జనాలకి. బ్యాడ్ కామెంట్స్ లో వేసుకోండి వీళ్ళని గట్టిగా. వీళ్ళు ఏం బీకరు. మెసేజ్ చేయండి, కట్ చేసుకో, న్యాయం ఉంటది. అలా చేసుకోనా? నువ్వు చేసుకున్నా దాని. అదే నువ్వు ఇప్పటి వరకు అట్లా నీ పెద్ద పెద్ద యాక్టర్ల పక్కన నేను చెయ్యాలి, హీరోయిన్ల పక్కన చేయాలి, డైరెక్టర్ దగ్గర పైకి రాకు. అరే కూజు అలా ఫ్రేమ్ లో పడద్దా? ఏడబడతారు, తగులు తీస్తున్నావు. సరే ఇట్లా చేస్తున్నావు, మీన తగిలిందా? అరే కాలు జరపట్టు. ఊరి ఏమని తాగలే తల్లి. తాగుతున్నావురా తల్లి అంటుండు వాడు. నాకు జిల్లు అంటుంది. ఓకే ఓకే జల్లు. మీ ఇద్దరికి మగధీర సినిమా అయింది జిల్లు మండడానికి. నేనే మోసుకుంటా. మూసుకో. అయితే నువ్వు గోల్ రీచ్ అయినావు మరి? కొంచెం రీచ్ అయినా ఇంకా సగం రీచ్ కావాలి. నీకు ఎవరి దగ్గరికి పోయినావు ఇప్పటి వరకు? హీరోయిన్ దగ్గరికి చాలా మంది దగ్గరకు పోయినా. ఏమన్నారు వాళ్ళు? మాట్లాడతారు, ఏమంటారు నవ్వుతూ హాయ్ బాలు గారు అని. బాలు గారు అని చెప్పి మాట్లాడతారా? ఇప్పుడు నార్మల్ వాళ్ళని కలవడానికి పోయినప్పుడు ఎట్లా పోతావు? అంటే ఇట్లా రెడీ అయిపోతావా, లేకుంటే రీల్స్ చేస్తావు కదా, శారీ కట్టుకొని డ్రెస్లు వేసుకొని పోతావా? సెలబ్రేట్ ఎలా వెళ్తే అలా వెళ్తాను నేను కూడా. సెలబ్రేట్ అంటే నువ్వు నార్మల్ ఇప్పుడు ఎక్కడికి పోయినా నువ్వు కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడానికే పోతావు కదా. అవును. అని ఎట్లా పోతావు అని అడుగుతాను నేను. అందుకే బట్టలు వేసుకుని పోతా. బట్టలేసుకోకపోతే ఇప్పుకోపోతారా కానీ. మరి క్వశ్చన్ అదే కదా మీరు అడిగింది. అయితే అమ్మాయిల బట్టలు వేసుకొని పోతావు, అబ్బాయిల అబ్బాయి బట్టలు వేసుకుని పోతా. ఇట్లా హీరోలాగా పోతా ఉంటావు. ఇప్పుడు హీరోలాగానే ఉన్నావు కదా. అయితే నీకు ఇప్పుడు అట్లా ఎన్ని సినిమాలలో ఛాన్స్ వచ్చినాయి? 6 సినిమాలు చేసా. 6 సినిమాలు చేసినావు. పెద్ద పెద్ద సినిమాలు ఏం చేసినావు? పెద్ద ఏం చేసినావు? ఓపెన్ అయినాక చెప్తా. ఇంకా కాలే అంటావు. కాలే. అయితే మొన్న నాగార్జున గారు కల్కి సినిమాలో కావాలని అంటే వద్దన్నమాట కదా. అది ప్రభాస్ దిక్కుమాలి. నాగార్జున డైరెక్టర్ అట్లా చెప్పు. అయితే ప్రభాస్ మాట్లాడాడు, నాగార్జున మాట్లాడతాడు. ప్రభాస్ హీరో చేసిండల్లా, నాగార్జున డైరెక్టర్. అయితే ఆయన ఇట్లా ఉప్పల్ బాలు మరి నీ వీడియో కావాలి, నీ వీడియో ఉంటేనే బాగా ఫేమస్ అవుతుంది మన సినిమా నాన్న అడిగితే నువ్వు వద్దన్నమాట కదా. నేను అడగలేదు, నేను ప్రభాస్ దగ్గర చేసేది. నా ఫ్యాన్ ప్రభాస్ అంటే నాకు ఇష్టం. ప్రభాస్ నువ్వు సేమ్ నీ ఫ్యాన్ ప్రభాస్? నువ్వు ప్రభాస్ ఫ్యాన్? ప్రభాస్ అంటే నాకు ఇష్టం. ఓకే. ప్రభాస్ తో ఆఫర్ వస్తే చేస్తావా? ఎందుకు చేయను, కాల్ మొక్కి చేస్తాను. నాకు ఇష్టమైన హీరో కాబట్టి కాల్ మొక్కి చేస్తాను. ఎవరెవరంటే ఇష్టం అట్లా హీరోలలో? అంటే నీకు లైఫ్ లో గోల్ ఉంటుంది కదా, నేను ఈ హీరో తోటి, ఈ హీరోయిన్ తోటి, ఆ డైరెక్టర్ తోటి చేయాలని ఉంటుంది కదా. వాళ్ళతో చేయాలని. నాకు రాజమౌళితో చేయాలన్నది కోరిక. కానీ రాజమౌళి ఒప్పుకోడు కదా. ఎప్పుడు కుదురుతుంది ఆ కోరిక. నేను చచ్చిపోయినా తినాలని అది తనతో చేయాలని ఉంది. చేయాలని ఉంటుంది అంటూ. ఎప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా కూడా, ఎన్ని రాజమౌళితో సినిమాలో కనబడాలని నా కోరిక. అది లైఫ్ డ్రీమ్, అది నీది. నీ టిక్ టాక్ లో స్టార్ట్ చేసింది దానికోసం, అదే నీ డ్రీమ్. ఇప్పుడు నీకు రాజమౌళి వీడియో చూస్తాను అనుకో, ఆయనకి ఎట్లా బతిలాడుతావు? హాయ్ అండి రాజమౌళి గారు, నమస్తే అండి. మీరు ఎన్నో మూవీస్ చేశారు కానీ నాలంటూ చూడలేదు, కాబట్టి ప్లీజ్ మీ మూవీలో నాకు ఇవ్వండి ఒక ఛాయిస్, ఒకే పూట ప్లీజ్. జీవితాంతం మీరు గుర్తుంటారు, చచ్చిపోయినా మీ పేరు రాసుకుని నేను చచ్చిపోతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకుంటున్నా. అగో రాజమౌళి గారు సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే మీరు పేరు రాసి చచ్చిపోతా అంటున్నా ఉప్పల్ బాలు. అది పక్కా. ఛాన్స్ ఇస్తానే నువ్వు బతుకుంటావు. బతుకుతా లేదంటే ఆయన కోసం చచ్చిపోమనే చచ్చిపోతా. రాజమౌళి కోసం, ప్రభాస్ కోసం, రాజమౌళి కోసం, ఇద్దరిలో ఎవరి కోసం చచ్చిపోతావు? ఇద్దరి కోసం చచ్చిపోతా. ఇద్దరు ఎవరంటే ఒకరి పేరు చెప్తావు. ఇద్దరు ఇష్టమే. నీ ఇద్దరు రెండు కళ్ళు. రెండు కళ్ళు.
అయితే ఇప్పుడు నువ్వు బ్యాడ్ కామెంట్లను తీసుకుంటావా గుడ్ కామెంట్స్ తీసుకుంటావా రెండింటిని ఎట్లయినా తీసుకుంటావు రెండు కామెంట్స్ తీసుకోగలుగుతా. మరి అట్లాంటప్పుడు నీ వీడియోలలో కామెంట్లు ఎందుకు పని చేస్తాను పని చేయను నేను ఈ కొన్ని. కామెంట్ లేదు కదా దీనికి ఆ కామెంట్ అంటే నా పక్కన వేరే వాళ్ళు ఉంటే పెట్టను, నిన్న అంటే నువ్వు తీసుకుంటావు నీ అకౌంట్లో కానీ వేరే వాళ్ళని అంటే నువ్వు నేను ఒప్పుకోను. ఒప్పుకోవు అందుకే వాళ్ళే బంద్ చేస్తా, నాయి మాత్రమే ఉంటాయి కామెంట్. చూడండి వేరే వాళ్ళు ఉంటే నువ్వు బంద్ పెడతా. నీ వల్ల పక్కన హట్ కావడం నీకు ఇష్టం ఇష్టం లేదు. లేదు. అది నా ఓన్ ఉందనుకో వీడియో కలిసి పెడతాను, అప్పుడు బంద్ పెట్టను. ఓకే. ఇప్పుడు అబ్బాయి అన్నాక పొట్టు ఉండాలి, అమ్మాయి అన్నాక బ్యాక్ ఉండాలి. కానీ నువ్వు వీడియోలలో ఓన్లీ నువ్వు బ్యాక్ తిరిగి మాత్రమే చూపిస్తాను వీడియోలలో. నా టచ్చర్ చూసారా అని అంటున్నావు. ముందు చూపిస్తాను ఇంకా చూపిస్తాను. నాకు బ్యాక్ ఉంది ముందు ఉంది రెండు చూపిస్తా. ఏది ఉంటుందో చూపిస్తాను. ఏం లేదు కాబట్టి ఏం చూపి. రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటావు నువ్వు ఒక సినిమాకి? 10,000. 10,000 అంతేనా? 10,000 15 ఇస్తారు అంతే. అంటే అది ఒక సినిమా మొత్తం కలిపి 10,000 ఒక రోజుకు రా, ఒక రోజు. ఒక రోజుకు ఓకే. ఎన్ని రోజులు వాడుకుంటే అన్ని వేలు తీసుకుంటా. ఓకే, పర్ డే 10-20K తీసుకుంటావు సినిమాలకి. ఇప్పుడు నీ వీడియోలు ఇట్లనే అవుతున్న ఒక టైంలో రాకేష్ మాస్టర్ తోటి కలిసినావా నువ్వు? రాకేష్ మాస్టర్ని కలిసినావా? ఎందుకు ఆయనతో ఎన్నో షోలు చేసిన. అదే అదే అడుగుతున్నా. ఆయనతో కలిసినప్పుడు మీ సంబంధం ఎట్లుండేది? రాకేష్ మాస్టర్ గారు ఎట్లా మాట్లాడేది, ఆయన మీరు కలిసినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకునేది? మీరు ఆయనతో ఇప్పుడు చాలా మంది కలిసి ఈ ఇన్స్టాగ్రామ్లో స్క్రాప్ మొత్తం కలిసి ఒక షో చేసిళ్ళు. అవును. అది ఎట్లా రీచ్ అయింది, జనాల దగ్గర నుంచి ఎట్లా టాక్ వచ్చింది? దానివల్ల రియల్ బిగ్ బాస్ అయినా మా బిగ్ బాస్ బాగా హిట్ అయింది. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే సార్ భలే బాస్ భలే బాస్ భలే బాస్ టైటిల్ విన్నర్ నేనే. 50,000. 50,000 వచ్చినాయా? ఎన్ని రోజులకు? ఎన్ని రోజులు చేసి షో? 15 days కి టైటిల్ విన్నర్ కి 50,000 వచ్చినాయి. మళ్ళీ అలాగే రెమ్యూనరేషన్ రోజుకు 3,000 ఒక్కొక్కరికి అప్పట్లో. అప్పట్లో. ఓకే. రాకేష్ మాస్టర్ గారు చనిపోవడం జరిగింది, అవును. దానిపై మీ స్పందన? ఆయన బతుకుంటే ఇంకా కొన్ని షోలు చేసేవాళ్ళము అని ఒక ఫీలింగ్ ఉంది మనసులో. వైజాగ్ సత్యలాగా ఒక పెద్ద దిక్కులా ఉండేవాడు మీకు, అంతేనా? అంటే అంటే నీకు ఇప్పుడు షూట్స్ చెప్పడం గానీ అలా ఉండేది, చేయించడం అలా గానీ. చేయించడం ఉండేది. ఇప్పుడేమో సత్య పెద్ద దిక్కు అయిండు. ఆ షోకి ఎవరు భలే బాస్ కి కర్త కర్మ క్రియ అనేవాళ్ళు? భలే బాస్ కి బలమాస్ వేరే వాళ్ళు పెట్టారు డబ్బులు. ఒక ఆయన రఘు సార్ అని ఉంటాడు, ఆయన పెట్టాడు మొత్తం. ఓకే. ఇప్పుడు ఆయన వల్ల నీకు 50,000 వచ్చినాయి కదా, ఆయన కలిసిన తర్వాత? ఆ 50,000 మాట్లాడినా? తినలేదు. ఓకే. ఆ 50,000 తీసుకుని ఆ షో ఎంతమంది చేసిన అంతమంది విజయవాడ కనకదుర్గమ్మ షిరిడి సాయిబాబా టెంపుల్ అన్ని ఖర్చు పెట్టారు. ఎందుకు ఇప్పుడు రోజుకు 3,000 సపరేట్ ఇయ్యనే పట్టే, మళ్ళీ 50,000 తోటి ఎందుకు వేలు? ఇప్పుడు ఎవరి పైసలు వాళ్ళకి ఇస్తాను కదా. నేను గెలిస్తే ఆ డబ్బులు నేను వాడుకుంటాను చెప్పలేదు, చెప్పలేదు కాబట్టి నువ్వు వాడుకోలేదు. దానం చేయాలనుకున్నా. నీ ఫ్రెండ్స్ అందరినీ ట్రిప్ కి తీసుకెళ్ళాను. తీసుకెళ్తాను చెప్పి తీసుకెళ్ళా. ఓకే. నీ పర్సనల్ అవసరాలకు ఆ డబ్బు వాడలే. వాడలే. ఓకే. ఇవరకు యూట్యూబ్ లో నువ్వు ఎన్ని సాంగ్స్ చేసినావు? యూట్యూబ్ లో చాలా చేసా పాటలు ఏమన్నా కవర్ సాంగ్స్ చేసినావు నువ్వు? కవర్ సాంగ్స్, ఫ్లోక్ సాంగ్స్ అలాంటివి చేసిన. చేసినావా? ఎట్లా నిన్ను ఎంత ఇచ్చిళ్ళు ఒక సాంగ్ కి? 5,000 10,000 ఇక నువ్వు ఎంత నువ్వు అడిగినంత ఇస్తారా లేకపోతే మాట్లాడతారా? గింత జీవం చిన్న ఛానల్ అట్లా అడుకుంటారు. సరే ఫోన్లే అని నేను నువ్వు కూడా అందరి గురించి అందరిని ఆలోచిస్తావు, అందరి గురించి చెప్తావు. ఇక ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళ గురించి సరే ఫోన్లే అని చేస్తా, వాళ్ళ స్థాయి బట్టి నేను చేస్తావు. అయితే నువ్వు చేసిన కవర్ సాంగ్స్ లో కానీ ఇలా పెద్ద ఒక పేరున్న సెలబ్రిటీ ఎవరు నువ్వు ఇప్పటి వరకు చేసిన దానిలో? జానెలియాతో చేసిన నేను. ఓకే. ఒకటి పోక్ సింగర్ అంటే జానెలియాతో చేసిన. ఓకే. తర్వాత ఇక అన్ని చిన్న చిన్నవి అవి బాగా నేను ఓన్ గా హీరోలా చేసిన, బాగా హిట్ అయినాయి. కానీ నేను చేసింది జానెలియాతో ఒక్కదంతా చేసిన. ఓకే. మళ్ళీ నేను శ్రీదేవి, జబర్దస్త్, పటాసు పెద్ద పెద్ద షోలు హైపరాజ్ తోటి, సుధీర్ తోటి కానీ అందరితో చేసిన నేను. అన్ని జబర్దస్త్ లో పోయినప్పుడు ఎట్లా ఉండే నీకు? ఇప్పుడు రోజా గారు, నాగబాబు గారు చాలా బాగుండే, అన్ని షోలు చేసిన. రష్మి సుధీర్ గురించి గుడ్. ఎప్పుడైనా కలిసినావు రష్మిని ఎందుకు పర్సనల్ గా? లేదు, షోలోనే మాట్లాడడం జరిగిందా పర్సనల్? ఎందుకు మంచి మాట్లాడతారు తను మంచి రిసీవింగ్ కానీ తన మాట. ఇప్పుడు నువ్వు షోలకు ఎడికి పోయినా ఏం చెప్తారు నీ గురించి? బాలు మంచోని అని అట్లా అంటారా, లేకుంటే ఇట్లా ఏక బాలు ఇట్లా ఎందుకు ఎత్తాను అని చెప్తారా? చాలా మంది నువ్వు గుడ్ పర్సన్, నువ్వు చాలా గ్రేట్ బాల్ అంటారు. ఎవరు చెప్పాలి ఇట్లా నీకు ఇట్లా ఎందుకు చేస్తున్నావు ఎవరు అనలే ఇప్పటి వరకు? ఎందుకంటే అన్ని అబ్బాయి గెటప్ కి వస్తున్నాయి, అమ్మాయిల గెటప్ కి వస్తున్నాయి. నాకు అమ్మాయి గెటప్ వస్తే అబ్బాయి గెటప్ రెండు వస్తాయి. ఎక్కువ రెండు సమానంగా వస్తాయి, రెండింటి మీద వస్తున్నాయి. ఓకే. అంటే మా ఆఫీస్ లో ఒక అబ్బాయి ఉన్నాడు, నీకు చచ్చిపోయిందే వీరాబ్మాన్ అన్నట్టు. అయితే నువ్వు 3 రోజుల నుంచి ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ చేసినావు కదా, ఉప్పల్ వాళ్ళు వస్తున్నారని మీరు అబద్ధం ఆడిర్రు అంటున్నాడు. లాస్ట్ ఎర్ర టీ షర్ట్ ఆయన బాగున్నాడు, పేరు ప్రవీణ్ అని చెప్పి. ఎట్లున్నాడు? నీతోనే మాట్లాడుతుంది. నచ్చిందా నీకు? నచ్చిందా? నీతో అని చెప్పాలి, వేస్ట్. నీతోనే అన్న, నీతోటి కాదు మీతోటి అని రెస్పెక్ట్ ఇవ్వాలి అంటాడు. టాకింగ్ రెస్పెక్ట్.
మావాడికి ప్రవీణ్ ఇంగ్లీష్ గారు- వార్నింగ్ ప్రవీణ్ గారు మీతోటి వార్నింగ్ గట్టిగా వార్నింగ్ వాళ్ళు వీనికి వార్నింగ్ గట్టిగా ఇంగ్లీష్లీ యూ షట్ అప్ టాంగ్ టెట్ యు ప్లేస్ ఫెలో యు దట్టి ఫెల్ మైండెడ్ టాంగ్ చేయలేవు అయితే ఇది ఇంగ్లీషా మావాడికి- లేకపోతే మావాడికి బాహుబలి సినిమాలో వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడినావా ఐ నో ఐ యామ్ ఇంగ్లీష్. అయితే మావాడు నువ్వు ఇంటర్వ్యూకి రాకముందుకు నీ ఇంటర్వ్యూ ఇద్దామంటే గానీ ఎందుకు అన్నాడు. ఆయనకు నాకు బాలుగు నాతో ఇంటర్వ్యూ చేయాలంటే ఒక క్రేజ్ ఉండాలి, ఒక రేంజ్ ఉండాలి. మీలాంటి దిక్కుమాల యాంకర్ చేయని అటు కూడా చూపెట్టు. పెద్ద పెద్ద అఫీషియల్ వాళ్ళతో చేసిన మీరంతా బొంగు. అది మీరు యాంకర్ జాబ్ ఎవరా మీకు ఇచ్చేది అసలు మీకు అడిగే క్వశ్చన్ చక్కగా రాదు. కెమెరాలు దండుగా, మీకు కుర్చీలు దండుగా, జీతం కూడా దండుగా. కాదు నీకు ఇట్లా మమ్మల్ని తిట్టుడు ఇది కరెక్టేనా? మరి మీరు నన్ను తిట్టి అవమానిస్తే తప్పలేదా? నువ్వేమన్నావు? నేను ప్లస్ తీసుకుంటా, ఎక్కడ పడితే అక్కడ వేయడము. నేనేలే గాయనే. ఇక కాదు నీకు ఇక మావాడు కూడా ఏమనిందంటే తగులుతుందిరా, తగలాలనే పెట్టినా అదే నీకున్నదా అంటుండు ఓటక్కు ఓటక్కు చూపెట్టు. ఇక అన్న ఉందా అదే ఓటక్కు అంటుండు. ఉందిరా. ఇక ఇంకోటి ఏమడతాడు సార్ మీరు మేడమా అంటాడు. రా చూపిస్తా ఓటకు. ఓటక్కు చూపిస్తే తెలుసా అంటూ చూపిస్తుందా? ఓటక్కు ఉందా నీకు? ఉంది. వేసినావా మొన్న లాస్ట్ టైం ఓటు? వేసినాం. ఎవరికి వేసినావు? ఇంకా ఉంది. ఇంకా ఎవరికి వేసినావు? రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి. అది ఇప్పుడు అందరు నిన్ను ఇంటర్వ్యూలో పిలిచి అక్కడ ఇక్కడ అని చెప్పి ఆడుకుంటారు, బ్యాడ్గా చేస్తారు. అట్లా వాళ్ళు చేస్తే నీకు ఇష్టమేనా లేకపోతే వాళ్ళు కావాలని చెప్పి చేస్తున్నారా? నాకు ఎలా చేసిన ఇష్టం, మీరు ఏమైనా చేసినా కూడా చేయండి. చేసుడు ఇష్టమే, కాకపోతే ఏదైనా ఓకే అంటావు. ఓకే. నీకు కూడా అంగీకరిస్తావు నువ్వు కూడా. జనాలు ఎంటర్టైన్ చేయనీకి ఆయన ఏదైనా ఎత్తాడు. చెయ్యకు. ఇదే సక్కునని ఇక్కడ వాళ్ళ తీసుకుంటున్నాడు అమ్మ. కండలు బాగున్నాయి నీ. ఎట్లా ఏ జిమ్కి పోతు? మెల్లగా. నేను కండలే అడిగినా, కండలనే ముట్టుకున్నా, ఇంకేన్నో ముట్టుకోలే. చిన్నగా చిన్నగా నేనేమో ఎత్తలేను, జస్ట్ కండలు ఎట్లా అని అడుగుతున్నా. అరే మీ ఇద్దరికి మగధీర సినిమా లాగా ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉన్నాయా? ఆయన ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తుంది. కరెంట్ షాక్ ముట్టుకో పానం ఎట్లా అవుతుంది, జిల్లు అంటుందా? ఏడంటుంది జల్లు అని. మోహన్ ముట్టుకో ఒకసారి, మోహన్ ముట్టుకో మంచిగా. వాడు ఎట్లా అంటాడు నిన్ను ఎడబడతాడు అంటాడు. ఏమి లేదు ఇక్కడ. డొల్లా మా ఉంది ఏమన్నా చూడు. ఆగు నువ్వు. ఎండుకపోయింది. బాలు ఈ టాటూ ఏంటిది బాలు? నెంబర్ చిన్న సెట్ చేసుకున్నాడు. ఎవరు కోసం వాళ్ళది. గుర్తు పెద్దది నీదో. నీకు గుర్తు పెద్దదే. అరే మీ ఇద్దరికి ఒకటి సేమ్ ఉంటది తెలుసా? ఏంటిది? నీ పేరు బాలు, వాడి పేరు బాను. అందుకే సేమ్ ఉన్నాం. నాయుడు ఓన్లీ ఓన్లీ స్వాతి నాయుడు ఓన్లీ బాలుకే పట్టేస్తాను, నేను ఎవరికి అని అంటుంది. అంతే మరి, మా ఫ్రెండ్ కాబట్టి మాకే పట్టేస్తుంది. ఇప్పుడు మరి మగవాళ్ళతో పోదు అన్నావు అంతేనా? నీతో మాటల వరకే. మాటల వరకు. మరి నీతో ఎట్లా వస్తుంది? మేము ఫ్రెండ్స్ కూడా మాతో వస్తుంది. ఓకే. పెళ్ళైనాక వాళ్ళ హస్బెండ్ ఆమె లైఫ్ పార్ట్నర్. స్వాతి నాయుడుకి పెళ్లి కాలేదా? పెళ్ళైంది కాబట్టి వాళ్ళ హస్బెండ్ ప్రపంచం, వాళ్ళ పాపనే ప్రపంచం ఆమె. బయట నో ఈజ్ నాట్. ఓకే. ఇప్పుడు అవన్నీ మానేసిందా? అంటే ఇక అన్ని వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప, ఆమె గోల్, ఆమె లైఫ్ అంతే. ఓకే. నీ గోల్ ఏంటిది? నీళ్ళంత పోవాలని. అర్థం కాలేదు. నీలాంటి అంతటి పోవాలని అంటే నాలంటూ పోవాలన్నా. మోహన్ తీసుకోదా మరి పోయేటప్పుడు? మావాడు ఒకటే ఆడుతుండు, బాలు ఇప్పుడు వస్తాడు బాలుతో పోతా అంటుండు. నాకు బాగా ఎప్పటి పరిచయం. ఆగు ముట్టుకుంటాడు, ఆగు. పైన మావనికి లేదు చూడు, పైన పైన ఇంకా చాలా ఇలాని ఇలాని మావన్ ఇలాని లేదు పైన చెప్తున్నా. అరే అట్లా మాట్లాడే బై కెమెరా చేస్తారు, ఇట్లే పెట్టాలి. కట్ చేస్తే మీ పండ్లు రాలుతాయి చెప్తున్నా. అన్ని పెట్టాలి. మా కెమెరా ఓకే అంటుండు. అన్ని పెట్టాలి. ఒకసారి మీ ప్రియమైన మీ తమ్ముడే ఎడిటర్ ఇది చేసేది. ఆయన నైట్ కలుస్తాడు. తమ్ముడు కాదైతే బాను డార్లింగ్. దిస్ ఈస్ బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ బాగా నచ్చిందా? ఈయన ఫోటో ఇస్తాం మీకు. ఒక పాటలు వాళ్ళని ఏం పాట పాడుతూ? నలుపు నేరేడండి కృష్ణుడు కళ్ళల్లో నా అందగాడ నా జద్దుల్ పిన్నోడా రాత్రి రారా రాత్రి రారా
నల్లగుండ నా వాడిని అది పాట ఉంది కదా, నల్లగుండ సరే నా ఇది ఉంది సాంగ్ అది. ఎడిటింగ్ లో ఎత్తాడు, నీకు ఫేవర్ గా ఉంటాడు. మావాడు వాడుతుంది చూడు కెమెరా, అమ్ము కాలే హే తో క్యా హువా దిల్ వాలే హే, అది పాడు. నువ్వు ముందు వాడు. ఒక మంచి పాట పాడు ఒకటి, ఒక మంచి పాట. మంచిది నీకు ఏది వస్తుంది, నువ్వు చేసినా వచ్చినావు ఒక పాట పాడు. మరి లైట్లే ఉన్నాయి కదా అన్ని, పాడు. నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా, నువ్వు మాట్లాడు అడు చూడురా. మళ్ళీ స్టార్టింగ్. నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా, నేను చూడాలని ఉంది చూడలేకుండా, ఎందువల్ల నువ్వు నన్ను ప్రేమించావు నీ చిన్ని మనిషికే తెలియదురా. మోహన్ చిన్న మనసేనా? మోహన్ మన చిన్నదే అంట. ఒక పాట ఇంకొకటి ఎట్లా పాడాలంటే మంచిగా నీకు నీ ఫ్యాన్స్ అందరికి టిక్ టాక్ వాళ్ళకి వీళ్ళకి అందరికి కోసం నీ డెడికేట్ చేయాలి పాట. ఇప్పుడు వాడిన పాట ఓన్లీ మోహన్కి అంకితం. నీ ఇప్పుడు ఈ ఒక పాట డెడికేట్ ఎవరికైనా చేయాలని అంటే అందరికి ఫాలో చేయాలంటే ఏం పాట పాడతావు? ఓకే. మసక మసక చీకటిలో మల్ల తోట వెనకాల మా పటీల కలుసుకో నీ మనసే దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే యా 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 యా. నా దేశం వచ్చినవాడా, నన్ను చూసి మెరిసినవాడా, ఆనందం కావాలైతే అయితే అయితే మసక మసక చీకటిలో మల్ల తోట వెనకాల మా పటీల కలుసుకో నీ మనసైందని దొరుకుతుంది మనసైందని దొరుకుతుంది. ఓకే యా 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 వాడకు యా యా పాటని. ఇప్పుడు అమ్మాయి గొంతుల వాడు సేమ్ పాట. మీరు నాకు తెలియదు, మధ్యలో ఎందుకు కట్టాను, మధ్యలో రావద్దు కదా. అయితే ఇప్పుడు ఇదే పాట అమ్మాయి గొంతుల వాడు, గొంతు సెట్ చేసుకో ఇట్లా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటీల కలుసుకో నీ మనసి దిన దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే యా 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 యా. నా దేశం వచ్చినవాడా, నన్ను చూసి మెరిసినవాడా, ఆనందం కావాలంటే అయితే అయితే నీరు కొంగులు కావాలా, ఆనందం కావాలా, 12 గంటలకు రావాలా. 12 గంటలకు మావుని పంపిస్తా. సో గైస్ చూసారు కదా, ఉప్పల్ బాలు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలన్నీ ఈ రోజు మనతో తెలిపారు. సో గైస్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ కిరణ్ అండ్ దిస్ ఇస్ సాయి. విల్ మీటింగ్ నెక్స్ట్ వీడియో. షాక్ అయ్యారా? నేను వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ ఇంకో సెలబ్రిటీ వస్తాడు నెక్స్ట్ వీడియోలో. ఆ సెలబ్రిటీ ఎవరో మీరు ఎదురు చూడండి. నెక్స్ట్ వీడియోతో మన ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. క్లోజింగ్ అవర్ డోర్స్. బై బై. మీరు డోర్ ముయ్యట్లేరా, తిప్పుతున్నారు.